నటించిన కన్నప్ప సినిమా విడుదలకు సిద్ధమైన ప్రస్తుత పరిస్థితిలో అనూహ్య సంఘటన చోటు చేసుకుంది. ఈ సినిమాకు సంబంధించిన హార్డ్ డ్రైవ్ చోరీకి గురైంది. దీనిపై యూనిట్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కన్నప్ప సినిమాకు సంబంధించిన కొన్ని కీలక సన్నివేశాలకు విఎఫ్ఎక్స్ ను ముంబైలోని హెచ్ఆర్వీఈ స్టూడియోస్ డిజైన్ చేసింది. ఈ విజువల్స్ పొందుపరిచిన హార్డ్ డ్రైవ్ ను కొరియర్ ద్వారా హైదరాబాద్ ఫిల్మ్ నగర్ లో గల 24 ఫ్రేమ్స్ ఫిల్మ్ ఫ్యాక్టరీ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ విజయ్ కుమార్ కార్యాలయానికి పంపింది. ఈ నెల 25వ తేదీన ఆ కొరియర్ 24 ఫ్రేమ్స్ ఆఫీస్ కు చేరగా అక్కడ పనిచేసే ఆఫీస్ బాయ్ రఘు అందుకున్నాడు. ఈ విషయాన్ని అతను తనకు గాని అక్కడ ఉండే ఇతర సిబ్బంది గాని చెప్పలేదని విజయ్ కుమార్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆ హార్డ్ డ్రైవ్ ను ఆఫీస్ లో పనిచేసే మహిళకు ఇచ్చాడని, అప్పటి నుంచి ఇద్దరు కనిపించట్లేదని అందులో వివరించారు. సినిమా విడుదల కాకుండా అడ్డుకోవాలనే ఉద్దేశంతో రఘు, ఆ మహిళ ఈ కుట్రకు పాల్పడినట్లు విజయ్ కుమార్ తన ఫిర్యాదులో ఆరోపించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. విజయ్ కుమార్ ద్వారా 24 ఫ్రేమ్స్ ఆఫీస్ సీసీటీవీ ఫుటేజ్లను సేకరించినట్లు సమాచారం. వాటి ద్వారా రఘు, ఆ మహిళ కదలికలపై ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది.